ఇక మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ ఎదురుగా మిర్చి రైతు ఆత్మహత్య యత్నం చేశాడు. తాను అమ్మిన మిర్చి పంటకు వ్యాపారి డబ్బులు ఇవ్వకపోవడంతో రైతు మనోవేదనకు గురయ్యాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు రైతు. ఆత్మహత్యకు యత్నిస్తున్న రైతును మార్కెట్ చైర్మన్ సుధాకర్, ఎస్ఐ ఉమా అడ్డుకున్నారు. అరే ఎందుకు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న వ్యవస్థ ముందు అన్ని విధాలుగా సహాయ సహకారం చేస్తుందని మా పాలకు మేము ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. ఎంప్లాయీస్ ఇది రైతుల వ్యవస్థ కాబట్టి మేడం ఒకటి సరే మా రైతులు ఏంటంటే ఆ బాధ నాకు కూడా తెలుసు మేడం. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరి కొనుగోలు చేసిన పంట డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ లో మిర్చి రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డటువంటి పరిస్థితి. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి అయితే ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ చైర్మన్ అదేవిధంగా స్థానిక ఎస్ఐ అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. పూర్తిగా ఈ రైతు హోలీ అనే ఈ రైతు ఇతనితో పాటు మరికొంతమంది రైతులు అక్కడ ఉండేటువంటి వ్యాపారి లాలుకు తమ మిర్చి పంటను అమ్మినటువంటి పరిస్థితి. 3 నెలల నుంచి వాళ్ళను తిప్పుకుంటున్నటువంటి సందర్భంలో వీళ్ళంతా కూడా వాళ్ళ రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళ వ్యవసాయ మార్కెట్ ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. వెంటనే ఆ మార్కెట్ ఎవరైతే చైర్మన్ కావచ్చు, ఇతర మార్కెట్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే ఆ వ్యాపారి దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన పాట పట్టినటువంటి పరిస్థితి మనకు కల్పిస్తా ఉంది. ఎవరైతే ట్రేడర్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో లాలు 9-10 మంది రైతుల సంబంధించి 30 లక్షల రూపాయలు బాకీ ఉన్నారు. ఇంకా ఆ బాకీ విషయంలో ఏదైతే మిర్చి పంట కొనుగోలు చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఏ గత్యంతరం లేక రైతులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి, మార్కెట్ ముందు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే అక్కడికి రైతులంతా వచ్చి తాము అమ్మినటువంటి ఆ పంట డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ గేటుకు తాళం వేశారు. మార్కెట్ కార్యాలయానికి తాళం వేసి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా రైతు హోలీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ 3 నెలలు అవుతుంది, ఇంకా మేము పంట నమ్మిన పైసలు ఇంకా ఇవ్వడం లేదని మార్కెట్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి పరిస్థితుల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకోగానే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ అదేవిధంగా ఎస్ఐ ఇతర అక్కడ ఉన్నటువంటి సిబ్బందులు కావచ్చు తోటి రైతులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత ఆవేదన ఉంటే పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడతారన్నటువంటి విషయం ఇప్పుడు స్థానికంగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఒక లాలు ఎవరైతే వ్యాపారి లాలు హోలీకే 3,10,000 రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఏదైతే ఎల్నినో కారణంగా ఈ వానాకాలం పంట వేసేటువంటి పరిస్థితి లేదు, పెట్టుబడులు లేక రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా ఇప్పటికే గత పంట ఏదైతే మిర్చి పంట పండించి అమ్మామో ఆ పంటకు సంబంధించి ఇంకా అప్పులు తీరలేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. మేము అమ్మినటువంటి పంట డబ్బులైనా మాకు ఇవ్వాలన్నటువంటి ఒక ఆవేదనతో రైతు హోలీ ఆత్మహత్య యత్నానికైతే పాల్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి
మార్కెట్ చైర్మన్ కావచ్చు, మార్కెట్ అధికారులు కావచ్చు Right. చొరవ తీసుకొని ఆ రైతు హోలీకి డబ్బులు ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.